తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. శనివారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు వృద్ధిలోకి రావాలంటే చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటో మనకు తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దేవి ఉపాసకులు కేవీఆర్ శాస్త్రి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. పరమేశ్వరార్పణమమ్మ. గురుగారు, శనివారం నాడు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు ఏ విధంగా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే యజ్ఞే చ విధిమార్తాండచంద్రోపేంద్రవందితా నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే నిశుసీద గణపతే గణేశ త్వామాహుర్విప్రథమం కవీనాం నరుతే త్వత్క్రియతే కించనారే మహామర్కం మకవం చిత్రమర్చ మహాదేవచరణౌ మనసా స్మరామి మహాదేవచరణౌ శిరసా నమామి. శ్రీమాత్రే నమః. శనివారం పుట్టిన వారి యొక్క మనస్తత్వం. ఈరోజు జన్మించిన వారికి శనివారము శనేశ్వరుడు ఆధిపత్యం వహిస్తున్నటువంటి రోజు. సహజంగా శనివారం పుట్టిన వారిలో మొట్టమొదటగా చురుగ్గా ఉండటం వీరికి ప్రధానమైన నైపుణ్యత. కానీ పనిలో కొంత నెమ్మదిపాటు, కానీ వీరి పనిని వంక పెట్టవలసిన పని ఉండదు. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఏ రంగంలో అయినా కూడా ఒక అవుట్పుట్ అందివ్వడంలో కానీ, లేదు ఒక వ్యవసాయం కానీ, ఒక వాణిజ్యం కానీ, వీరిలో ఒక గొప్ప నైపుణ్యత వీరిలో కలిగి ఉంటుంది. వీళ్ళు చేసే పనికి ఎవరో ఒక అండదండలు ఉంటాయి. కుటుంబ సభ్యులు కావచ్చు. మొట్టమొదటి ఏంటంటే వీరికి సపోర్టివ్గా బ్యాక్ సపోర్ట్ ఉంటుంది. కష్టపడే తత్వం ఉన్నప్పటికీ కూడా, లేదు ఉద్యోగంలో తోటి ఉద్యోగుల ద్వారా కావచ్చు, వీరికి ఏం తెలియకపోయినా కూడా నేర్చుకొని, వీరికి ఒక గొప్ప శక్తి ఏంటంటే శనివారం వారి దగ్గర నాకు రాదు, నా వల్ల కాదు, ఈ రెండు పదవాళ్ళు ఉంటాం. రాదు, నాకు రాదు, నా వల్ల కాదు, ఈ రెండు రాదు. మీరు ఏ పనప్ప చెప్పండి, వారికి తెలియని పని చెప్పండి, తెలుసుకొని చేసే ప్రయత్నం చేస్తారు. తెల్లవారేసరికి ఒక 1000 పేపర్లు దిద్దాలని ఇచ్చారు ఉద్యోగ రంగంలో, ఉపాధ్యాయ రంగంలో. వారికి చేత కాకపోయినా అవతల డబ్బులు ఇస్తారా, పక్కన పెట్టండి. ఆ పనిని వాళ్ళు కంప్లీట్ చేయడంలో వారికి ఒక గొప్ప నేర్పరి. ఎవరిని వెతుక్కోవాలి, ఎటువంటి వారిని ఎలా వీళ్ళు హైలైట్ చేయాలి అన్నది శనివారం తెలిసిన వారికి, అంటే ఎదుటవారి మేధస్సుని ఎలా కొల్లగొట్టాలి, అంటే ఎదుటవారి దగ్గర నుంచి ఎలా మనం రాబట్టుకోగలగాలి, వీరికి గొప్పది. వీరి పని మాట్లాడుతుంది కానీ నోరు మాట్లాడదు. వీరు చేసే పని అంటే సపోజ్గా ఇప్పుడు మనం ఒక కెమెరా రంగంలోనో లేదు ఇంకో రంగంలోనూ ఉంటారు. వీరి వర్క్ మాట్లాడుతుంది. మీకు అర్థం అవ్వాలంటే మనం ఒక సినిమాను చూస్తుంటాం. సినిమా ఆ పనిదనం అంతా కూడా కెమెరా చేతుల్లో ఉంటుంది. ఆ గొప్పతనాన్ని ఎలా ప్రజెంట్ చేయగలరో వీళ్ళకి బాగా తెలుసు. అంత గొప్ప శక్తి. ఈ సినిమా స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా బాగుంది, కెమెరామ్యాన్స్కి అవార్డ్స్ వస్తాయి అంటే వారు ఖచ్చితంగా శనివారం పుట్టి ఉంటారు. ఎందుకు అంటే తెర వెనక వీరి కృషి చాలా అమోఘమమ్మ. అంత కృషి ఎవరికీ రాదు. అలాగే వీరికి ప్రతి సున్నితమైన సమస్య మనస్సు కలిగిన వారు. వీరి మనస్సు ఎంత అంటే చాలా సున్నితంగా ఉంటుంది. దారినపోతూ ఏదైనా ధూళి వచ్చి కళ్ళలో పడ్డా కూడా నా పాపం వల్ల పడ్డదేమో అనుకుంటారు, కానీ ఎదుటివాడి బండి వల్ల వచ్చి ఎదుటివాడి మీద ఆపాదలు వేసే అలవాటు వీరికి ఉండదు. ఎవరిని విమర్శ చేయరు. వీరు వచ్చారా, ఉద్యోగ రంగంలో ఐటీ రంగంలో వచ్చారా, వీరి పని చేసుకున్నారా,
వీరి పని ఏంటి, వీరి కుటుంబం ఏంటి, వీరి భార్య పిల్లలేంటి, భర్త ఏంటి, వారికే తప్ప అనవసరమైన విషయాలు వీళ్ళు తలదూర్చరు. మన కళ్ళ ముందు ఏ చెడు జరుగుతున్నా వీరికి అనవసరం, నాకు అనవసరం, నాకు సంబంధం లేదు కదా, ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిప్రాయం వారిది, తాగేవారు తాగుతారు, తినేవారు తింటారు, ఉండేవారు, నాకెందుకు, నా పని ఏంటి, నా జీవితం ఏంటి, నా జీవితం ఏంటి, ఇలా వాళ్ళు ఆలోచించడం వల్ల వీళ్ళు ఒక స్థాయిలో ఉంటారు. వీరు అందరి చేత పూజింపబడతారు, అంటే అందరూ గౌరవమే పడతారు. వీడు మనవాడురా. ఇప్పుడు సమాజంలో ఏం కావాలి, ఒక చెడు పని చేస్తున్నా చూస్తున్నా మాట్లాడకపోవడం కూడా ఒక ప్రమాదకరమే. కానీ వీరు నాకెందుకు, అది చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నది ఒకటి ఉంటుంది. మంచున్నా వీళ్ళే స్వీకరిస్తారు, చెడున్నా వీరు స్వీకరిస్తారు. తొందరపడి ఒకరి మీద వేసేసి నాది కాదండి, అతిగా మాట్లాడే తత్వం రాదు. కాకపోతే నెమ్మది పని, వీరంతా చురుగ్గా పనిచేయరు, నెమ్మది. కానీ ఇచ్చినంత వరకు కూడా సహజంగా మీకు ఇంకా మనం అర్థం అవ్వాలి మనకు అనుకుంటే, ఒక 10 పేపర్లు రాయవలసిన చోట వీళ్ళు 7 పేపర్లే రాస్తారు. అవతల వాడు 100 పేపర్లు రాసి 90 పేపర్లు తప్పు ఉన్నా వీళ్ళు 10 పేపర్లు రాసిన 10 పేపర్ల మార్కు మొత్తం వీళ్ళు 7 పేపర్లో కొట్టేస్తారు. అంత గొప్ప శక్తి ఉంటుంది. వీరు చేసే పనిని బాగా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటారు. అంటే ప్రతి పనిని కూడా సహజంగా మనం టైప్ చేస్తారు. టైపిస్ట్లో కనుక వీరికి మంచి ఈ ఎడిటింగ్ కానీ కెమెరా రంగంలో ఉన్న వారికి కానీ ఈ టైప్ చేసే విషయంలో వీళ్ళకు మంచి అక్షరం ఏర్పడి కళలో నైనా కూడా పలానా అక్షరం ఎక్కడ ఉంటుంది, పలానా పేపర్ ఎక్కడ ఉంటుంది చెప్పడంలో వీరి దిట్ట. పోలీసు శాఖల్లో శనివారం ఈ రైటర్స్ ఉంటారు కదా, వీళ్ళకు మంచి నేర్పరి ఏ కేసుని ఎలా రాయాలి, ఎలా డీల్ చేయాలి, ముఖ్యంగా ఏసీబీలో లేదు ప్రభుత్వ కీలకమైన శాఖల్లో శనివారం వారు ఉంటే కనుక వారి వల్ల కేసు ఛేదన చేయడం కానీ కొన్ని కేసులు ఉంటాయి, అది కష్టతరం, ఎవరు ఊహించరు. అక్కడ శనివారం వాళ్ళు కనుక నేర్పరితో చేస్తే ఆ పని వారు చెప్పారు గన్ షాట్, అంత గొప్ప శక్తి ఉంటుంది. వీరికి కష్టపడే తత్వం ఉంటుంది. వీరి జీవితం మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. పుట్టిన కుటుంబం అంత ఉన్నత స్థాయిలో ఉండకపోవచ్చు. ఆర్థికంగా పెరుగుతున్న కొద్దీ వీరికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. జీవితం గడిచే కొద్దీ 3 అంకెలు 4 అంకెలు 5 అంకెల శాలరీ తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడతారు. పుట్టిన నేపథ్యానికి వీరు పెరుగుతున్న నేపథ్యానికి ఏ సంబంధం ఉండదు. చాలామందిలో కూడా గమనించవచ్చు, వీరు చదువుకున్నటువంటి రంగం ఒకటి, వ్యాపారం చేస్తున్న రంగం ఒకటి. వ్యవసాయం పట్ల వీరికి మక్కువ, రైతులన్నా జై జవాన్ జై కిసాన్ అన్న వీరికి బాగా ఇష్టం ఉంటుంది. వ్యవసాయ క్షేత్రంలో బాగా ఇష్టం ఉంటుంది. ఎక్కువగా వీరికి నడక రంగం అంటే కష్టపడి పనిచేసే తత్వం బాగా ఉంటుంది. ఈ జిమ్ ట్రైనర్సు వీళ్ళు బాగా ఈ యొక్క శారీరక శ్రమ ఉంటుంది కదా, వీళ్ళందరూ శనివారం వాళ్ళు ఉంటారు. వీరు బాగా కష్టపడతారు. వీరికి బద్ధకం అంటే ఏంటో తెలియదు. కానీ వీరు పని చెయ్యనని మొరాయిస్తే మీరు ₹1,00,00,000 టేబుల్ మీద పెట్టినా పనిచేయరు. వీరు చెయ్యాలనుకుంటే మాత్రం రూపాయి పనికైనా వాళ్ళు పనిచేస్తారు. డబ్బు కోసం పనిచేసే వాళ్ళు కాదు, వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, మంచి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారు. వారు పనిని దైవంగా భావం చేస్తారు. వారికి పనే ప్రాణము. వారికి యజమానే దేవుడు. ఎక్కడ ఉండనివ్వండి, వాళ్ళు ఏ రంగంలో ఉండవండి, భూమి మీద నుంచి ఆకాశ హర్మ్యాల వరకు కూడా ఏ రంగంలో ఉన్నా కూడా వారికి అంత గొప్ప శక్తి ఉంటుంది. ప్రతి రంగం పట్ల కూడా వీరికి ఒక అవగాహన ఉంటుంది. వీరికి అవగాహన లేని రంగం అంటూ ఉండదు. ఒక వార్తా రంగంలో ఉంటారు, ముందు చెప్పగలుగుతారు. మీకు ఇంకా యథార్థంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ అని వస్తుంటాయి ఈ ఎలక్షన్స్ టైంలో. ఏ పార్టీ గెలుస్తుంది అంచనా వేయడంలో వీళ్ళు నేర్పరి. ఎగ్జిట్ పోల్స్లో వీళ్ళు గనక ఒక వార్తా సేకరణ చేసి వీళ్ళు గనక ప్రకటిస్తే, స్వయం ప్రకటిత మేధావులు అంటే వీళ్ళు స్వయంగా ప్రకటించేస్తే కూడా, ఇంట్లో కూర్చొని ప్రకటిస్తే అది ఖచ్చితంగా వీరి గురి గన్ షాట్. అంత ఖచ్చితంగా వీళ్ళు చెప్పగలుగుతారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళగలుగుతారు. ప్రజల సమస్యలు తెలుసుకోగలుగుతారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి ప్రజల యొక్క సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పథకాలు రాబట్టడంలో ప్రభుత్వ ద్వారా మీరు బాగా కొత్త జీవోలు కొన్ని పథకాలు వస్తుంటాయి. ఇవి ఆ పథకాలు వచ్చినప్పుడు వారి వెనక వీరి కృషి ఉంటుంది. శనివారం నాడు పుట్టిన వారి యొక్క కృషి విశేషంగా ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుషులు, ముఖ్యంగా స్త్రీలు కూడా ఈ శనివారం పుట్టిన వారిలో మహిళలు కూడా మంచి కృషి ఉంటుంది. ప్రభుత్వంలో కూడా మంత్రులు అయ్యే స్థానంలో కూడా ముఖ్యంగా శనివారం పుట్టిన వారిలో చాలామందిలో ఉంటుంది. కాబట్టి శనివారం నాడు పుట్టడం గొప్ప వరము. బద్ధకం ఒక్కడి పక్కన పెట్టి ఏదో అత్యాశకు పోకుండా
ఉన్న దాంతో కనుక తృప్తిగా జీవనం చేయగలిగితే వీరంత గొప్ప సక్సెస్ ఉన్న వాళ్ళు ఇంకొకరు ఉండకపోవచ్చమ్మ. శుభ ఫలితాల కొరకు వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి గురు? వీలైనంత వరకు తల్లి, వీలైనంత వరకు శని త్రయోదశి మనకు వస్తుంటుంది. శనివారం రోజున మీరు శనీశ్వరుని బాగా ఆరాధన చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం నాడు పుట్టినటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా వీరు ప్రతినిత్యం కూడా సింధూరం ధరించడం చాలా మంచిది తల్లి. ఒకవేళ రోజు కుదరదు ఉద్యోగరీత్యా అనుకుంటే కనుక శనివారం నాడైనా సరే మీరు ఇంట్లోనో సాయంత్రం వచ్చిన కదా ఆంజనేయ స్వామి సింధూరం ధరిస్తే మీ విజయాలు నల్లేరు పైన నడక వంటిగా ఉంటుంది. చాలా గొప్ప గొప్ప ఫలితాలు ఉంటాయి. వీలైనంత వరకు వీళ్ళు శనివారం రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏమనుకోవాలి, శ్రీరామ జయ రామ జయ జయ రామ 27 సార్లు కనుక పఠించి, అలాగే శనివారం రోజు రావి చెట్టు కూడా ఒక అద్భుతమైన పరిహారం చెప్తా, తంత్ర పరిహారం. రావి చెట్టుకు శనివారం రోజు కనుక మీకు సమయం ఉంటే ఉదయం కానీ సాయంకాలం కానీ శనివారం రోజున విశేషంగా రావి చెట్టు మొదట్లో నువ్వుల నూనె, నెయ్యి, కొబ్బరి నూనె ఈ 3 కలిపి ఒక ప్రమిద తీసుకొని, ఎప్పుడు మేము ఆర్థికంగా కొంత స్థితి తగ్గుతుంది, మా యొక్క స్థితి పెరగాలి, మా యొక్క జీవితం ఇంకా బాగుండాలి అనుకున్నప్పుడు, లేదా మాకు కష్టకాలం ఉన్నప్పుడు ఈ పరిహారం చేసుకోండి. అలాగే శనీశ్వరుడు ఏ స్థితిలో ఉన్నాడో కూడా మనం ఒకసారి జాతక పరిశీలన చేసుకోండి. దానికంటే ముందు పరిహారంగా రావి చెట్టు, ఆంజనేయ స్వామి దక్షిణముఖంగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో రావి చెట్టు ఉంటుందమ్మా. ఆ రావి చెట్టు కింద ఒక ప్రమిద తీసుకొని ఈ 3 నూనెలు కలపాలి. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి 2 2 2 3 2 6 ఒత్తులు అక్కడ వెలిగించి, గోధుమ పిండి పంచదార దీపారాధన వెలిగించి దీపానికి బొట్టు పెట్టి గోధుమ పిండి పంచదార ఆ రావి చెట్టు చుట్టూ వేస్తూ 3 ప్రదక్షిణాలు చేయండి తల్లి. ఎంతటి దారిద్ర్య బాధలైనా కూడా, ఎంతటి దుఃఖ బాధలైనా కూడా తొలగిపోయి ఈశ్వరానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది తల్లి. మొత్తంగా శనివారం పుట్టిన స్త్రీ పురుషుల యొక్క మనస్తత్వాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. విశ్వస్య కళ్యాణమస్తు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.